వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సినీ గ్లామర్ ను కోరుకోవడం లేదంటున్నారు హీరో నరేష్. మా కుటుంబం వైఎస్ కుటుంబం వెంటే ఉంటుందన్నారు. వైఎస్ పథకాల అమలు జగన్ వాళ్లే సాధ్యం అని చెప్పారు. మహేష్ బాబు సినిమాల్లో బిజీ అంటున్న నరేష్ తో మా ప్రతినిధి సోమ్ గోపాల్ ఫేస్ టు ఫేస్. సూపర్ స్టార్ కృష్ణ ఫ్యామిలీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వైపు చూస్తుంది. విజయ నిర్మలతో పాటు నరేష్ గారు నిన్న వైఎస్ జగన్ తో సమావేశమయ్యారు. ప్రస్తుతం మనతో మాట్లాడేందుకు నరేష్ గారు ఉన్నారు. నరేష్ గారు, నిన్న జగన్ తో మీరు మాట్లాడారు. సుమారుగా 2 గంటల పాటు సమావేశమైనట్టు తెలిసింది. ఏ అంశాలు చర్చించారు? మీరు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో ఎప్పుడు చేరుతారు? ఒకటి, నిన్న మదరు నేను వెళ్ళినటువంటి ప్రధాన అంశం ఏంటంటే ఈ ఎన్నికల ఒక విజయం, దాని తర్వాత కలగకపోవడం. రెండోది ప్లీనరీ మొదటిసారి జరుగుతుంది. ఈ రెండిటికి ఆయన జగన్ గారిని అక్కడ ఉన్న వాళ్ళందరూ కూడా విష్ చేయాలని చెప్పి మదర్ ఒక గుడ్ విల్తో వెళ్ళడం జరిగింది. దట్ ఈస్ ద యాక్చువల్ థింగ్. వాస్తవం ఏంటంటే ఫ్యామిలీ ఫస్ట్ నుంచి కూడా రాజశేఖర రెడ్డి గారి అభిమానులు, రాజశేఖర రెడ్డి గారి విధానాలు, వారి యొక్క మానవతా దృక్పథంతో వారు చేసినటువంటి సేవలు రెండింటికి కూడా మేము పూర్తిగా ఎప్పుడు కూడా అభిమానంతో ఉన్నాం. నేను కూడా 1996 ఎన్నికలు ఫస్ట్ రాజశేఖర రెడ్డి గారి దీవెనలు తీసుకునే క్యాంపెయిన్లో దిగడం జరిగింది. కాంగ్రెస్కి విస్తృతంగా చేయడం జరిగింది. అప్పుడు ఆ తర్వాత జరిగిన పరిణామాల్లో రాజశేఖర రెడ్డి గారికి కానీ కృష్ణ గారికి కానీ సరైన ముఖ్యత్వం కాంగ్రెస్ పార్టీలో లేనప్పుడు వారు సైలెంట్ అవ్వడం జరిగింది. నేను ఆ తర్వాత వాజ్పేయి గారు ఒక దీంతో బీజేపీకి వెళ్ళడం జరిగింది. అంచెలంచెలు ఎదిగినాం. కానీ రాజశేఖర రెడ్డి గారు లాస్ట్ పార్లమెంట్ ఎన్నికల తర్వాత వారు కూడా నువ్వు కాంగ్రెస్లో ఉండాలి, మాతో నీ వల్ల ఖచ్చితంగా మంచి జరుగుతుంది అన్నప్పుడు, కుటుంబం అంతా కూడా అటుగా ఉన్నప్పుడు ఆ ఆలోచన కూడా నేను చేయడం జరిగింది. ఈ లోపల వారు స్వర్గీయులు అవడం, ఆ రోజే అదే ఎమోషన్లో ఓపెన్గా నేను, మదర్ కానీ కృష్ణ గారు అందరూ కూడా డిక్లేర్ చేశాం, మేము ఈ కుటుంబానికి ఎప్పుడు రాజకీయంగా ఉన్నా లేకపోయినా పూర్తి సపోర్ట్ మా ఉంటుంది. ఈ కుటుంబానికి వారి యొక్క శ్రేయస్సు కోసం వారు బాగుంటే ఈ రాష్ట్రం బాగుంటుందని. అంటే నిన్న జరిగిన చర్చల్లో పార్టీలో అధికారికంగా చేరాలని నిర్ణయం ఏమైనా తీసుకున్నారా? అది ఎప్పుడులోగా పూర్తయ్యే అవకాశం ఉంది? నిన్న చెప్పాను కదా, చర్చించాం చాలాసేపు. ఒక 30 నిమిషాల దాకా మేము మాట్లాడడం జరిగింది. తర్వాత 30 నిమిషాలు మిగతా అందరితో కూడా మాట్లాడడం జరిగింది. గంట సేపు దాకా అక్కడ జరిగింది. జనరల్గా పాత విషయాలు కానీ, మేము మా యొక్క అభిమానం కానీ, వారి యొక్క సంతోషము ఇవన్నీ కూడా తెలియజేయడం జరిగింది. అధికారపూర్వంగా నిర్ణయము తీసుకోవడం త్వరలో మేము చెప్తాం. కానీ ఫ్యాన్స్ నుంచి విపరీతమైనటువంటి స్పందన ఎందుకంటే ఫ్యాన్స్ అంతా కూడా కొంత కన్ఫ్యూషన్లో ఉండడం జరిగింది. చాలా మట్టుకు ఫ్యాన్స్ అంతా కూడా ఈ రోజున జగన్ కాంగ్రెస్ చేరాలని పొద్దున్న కూడా నన్ను చాలామంది వచ్చి కలుసుకోవడం, నా మదర్ని కలుసుకోవడం జరిగింది. ఖచ్చితంగా ఫ్యాన్స్ అందరు కూడా ఈ రోజున వైఎస్ఆర్ కాంగ్రెస్ వైపు చాలా మట్టుకు, అందరన్న కానీ చాలా మట్టుకు మొగ్గు చూపుతూ ఈ రోజున వారి జగన్ విజయం కోసం కోరుతున్నారు. కాబట్టి వాళ్ళందరినీ కూడా సంప్రదించి అభిమానుల్ని, జిల్లాలో నాయకుల్ని, వైఎస్ఆర్ కాంగ్రెస్లో ఉన్న వాళ్ళందరినీ, బంధుమిత్రులందరినీ కలిసి సంప్రదించి ఫ్యాన్స్ని ముఖ్యంగా ఒక దాటికి తీసుకొచ్చి తర్వాత అధికారపూర్వమైనటువంటి నిర్ణయం నేను తీసుకుంటాను. అందుకని ప్లీనరీ కూడా నేను వెళ్ళడం లేదు. అంటే బీజేపీ పార్టీ, జాతీయ పార్టీ అయిన బీజేపీలో మీరున్నారు. హిందూపూర్ కాన్స్టిట్యున్సీ నుంచి మీరు ఎంపీగా కూడా పోటీ చేశారు. అంటే ఇప్పుడు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో మీకు ఏం నచ్చి పార్టీలోకి వస్తున్నారు? నేను బీజేపీ పార్టీలో వాజ్పేయి గారి యొక్క సెక్యులర్ ఆలోచనలు, ఆ మూమెంట్లో చేరడం జరిగింది. వాజ్పేయి గారు పదవి అనంతరం కొంత నిస్పృహ, నిరాశ, తర్వాత బాధలకు గురవడం జరిగింది. ఎందుకంటే నిస్వార్థంగా ఆ పార్టీకి 10 సంవత్సరాలు నేను పనిచేసి పార్టీలో ఎదగడం జరిగింది. స్టేట్ జనరల్ సెక్రటరీ, వైస్ ప్రెసిడెంట్ ర్యాంక్. కానీ అక్కడ జరుగుతున్నటువంటి పరిస్థితులు, ఐ డోంట్ వాంట్ కమెంట్ అన్న పార్టీ, అది నాకు బాధ కలిగింది. పార్లమెంట్ ఎన్నికలకు కూడా దాదాపుగా చేద్దామవుద్దన్న ఆలోచనలు చేయడం జరిగింది. నేను అన్నిట్లో మంచి ఆలోచిస్తాను. బీజేపీ వల్ల నాకు పెద్దగా రాజకీయంగా ఉపయోగం జరగలేదు, కానీ నాకు ఒక మంచి జిల్లాని ఇచ్చింది బీజేపీ, అనంతపూర్ జిల్లాని. మంచి ప్రజలు నాకు దత్తపుత్రుడిని చేసింది. అక్కడే పెళ్లి చేసుకున్నాను. కాబట్టి ఆ రకంగా ఆ జిల్లాకి నేను రాజకీయంగా ఉన్నా లేకపోయినా నేను అంకితం, ఫాదర్ ఫెర్రర్ ఏ విధంగా అంకితమో బాగా అంకితం. అంటే ఒకేలా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో జరిగి మళ్ళీ ఎక్కడి నుంచే పోటీ చేస్తారా మీరు? అది టూ ఎర్లీ. నేను చేరినప్పుడు కదా నేను చెప్పాలి మీకు. ఖచ్చితంగా నేను చేరినప్పుడు ఎన్టీవీకి నేనే పర్సనల్గా ఫోన్ చేసి ఐ విల్ గివ్ ఎ టీ పార్టీ అండ్ అనౌన్స్. ఇప్పటికి ప్రస్తుతంగా సపోర్ట్ అనౌన్స్ చేసాం. చర్చలు అయినాయి. ఆ చర్చలు ఏమిటనేది నేను త్వరలో మేము దాన్ని బయట చేస్తాం.
కానీ ఈ జన్మాంతరం చేస్తే వైఎస్ఆర్ కాంగ్రెస్కే నేను చేస్తే అంటే మీ పాత్ర కానీ లేకపోతే మీ ఫాదర్ పాత్ర కానీ మీ మదర్ పాత్ర కానీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో ఎట్లాంటి రోల్ చూడొచ్చు? క్యాంపెయిన్ ఎలక్షన్ వస్తే క్యాంపెయిన్ ఇట్లా చేస్తారు అందరు. ఇట్ ఈస్ టూ ఎర్లీ. నేను అనేది ఏంటంటే ఇప్పుడు నేను ఫస్ట్ నుంచి నేను మొగ్గు చూపుతున్నాను, రాజకీయంగా కొంత దూరంగా ఉంటున్నాను కాబట్టి ఎటువంటి నిర్ణయం ఇంకా తీసుకోలేదు. నిర్ణయం త్వరలో అట్లా తీసుకునేది ఉంటే ఖచ్చితంగా నేను దాని పర్యవసానం దాని తర్వాత ఏ విధంగా ఉంటుంది అనేది నేను ఖచ్చితంగా డీటెయిల్గా చెప్తాను. బట్ ఖచ్చితంగా ఫ్యాన్స్ కానీ కుటుంబం అందరం కూడా ఆ కుటుంబం బాగుండాలని కోరుకునే వాళ్ళలో మేమందరం కూడా ఉంటాం. సూపర్ స్టార్ కృష్ణ ఫ్యామిలీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి దగ్గర అవుతుందంటే అందరూ మహేష్ బాబు ఏంటి అనే ఒక ప్రశ్న వస్తుంది. అంటే మహేష్ బాబు పాలిటిక్స్ లేక వస్తారా, ఒకేలా వస్తే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ లేక వస్తారా? మీరు ఏమైనా చర్చించారా ఈ విషయంపై? లేదు, అదేం లేదు. మహేష్ ఆయన పూర్తిగా సినీ నటుడుగా స్థిరపడ్డాడు. ఇంకా యంగ్ ఏజ్, సంతోషంగా ఆయన పూర్తి స్థాయి దాంట్లో పనిచేసుకుంటున్నాడు ఆయన. నేను రాజకీయంగా ఫస్ట్ నుంచి ఉన్నాను, గ్రాస్ రూట్ లెవెల్లో పనిచేసి స్టేట్ లీడర్గా ఎదిగినవాడిని కాబట్టి అటువంటి అవకాశాలు ఏమన్నా ఉంటే అది నేను ఆలోచించాలి తప్ప మహేష్ దగ్గర నుంచి ఎటువంటి ఆలోచన ఏమి లేవు. బట్ ఖచ్చితంగా ఒక గ్రూప్గా ఒక ఫ్యామిలీగా ఖచ్చితంగా మేమందరం కూడా ఆ సపోర్ట్ ఉంటుంది వైఎస్ఆర్ కాంగ్రెస్కి. అంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సినిమా ఇండస్ట్రీ నుంచి ఇంకా వేరే వాళ్ళు ఎవరైనా మీరు ఏమైనా ప్రోత్సహించే అవకాశం ఉందా వైఎస్ఆర్ కాంగ్రెస్ వైపు తీసుకెళ్ళడానికి? నేను అనేది ఏంటంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ని అబ్జర్వ్ చేసిందంటే ప్రజల్లో వచ్చిన పార్టీ. రాజశేఖర రెడ్డి గారి యొక్క పనితీరు, ఆయన చేసినటువంటి పథకాలు ప్రజలకు అందాలంటే కేవలం జగన్ ఒక్కడే దానికి సాధ్యుడు, చేయగలిగిన వాడు అనే ఒక నిర్ణయంతో ప్రజల్లోంచి విపరీతం ఊపొచ్చినటువంటి పార్టీ. ఈ రోజున సినీ నటులు చేరినంత మాత్రాన ఆ పార్టీకి పెద్దగా ఓహో ఏదో వస్తుంది నేను అనిపించుకోవట్లా. మొన్న ఎన్నికల్లో అంతమంది పెద్ద పెద్ద హేమాయమిలపై ప్రచారం చేయడం జరిగింది. దాని రిజల్ట్ ఏంటో కూడా మనకు తెలిసింది, చిరంజీవి గారు కానీ ఇంకొకళ్ళు కానీ. కాబట్టి వైఎస్ఆర్ కాంగ్రెస్ పూర్తిగా ప్రజాబలం ఉంది. కానీ సినీ కుటుంబంగా, రాజకీయంలో ఉన్న కుటుంబంగా మా యొక్క బలము మేము ఎంతవరకు వీలైతే ఇంకా బలపరచడానికి మా ప్రయత్నం తప్ప వైఎస్ఆర్ కాంగ్రెస్ నాకు తెలిసి సినీ తారల యొక్క గ్లామర్ను వాడుకోవాలనేది కోరుకోవడం లేదనేది నాకు క్లియర్ కట్ సిగ్నల్ వాళ్ళ దగ్గర నుంచి కానీ ప్రజల్లో నుంచి కానీ ఉన్నటువంటి ఇది. ఖచ్చితంగా ఫ్యూచర్ ఈజ్ జగన్. థ్యాంక్ యూ సార్. మొత్తం మీద అయితే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో చేరడం దాదాపు కృష్ణ ఫ్యామిలీ చేరడం ఖాయమైంది. అయితే అభిమానులతో చర్చించాక దానిపై తుది నిర్ణయం తీసుకోవాలని భావిస్తున్నట్టు కనిపిస్తుంది. కెమెరామెన్ రామచంద్రతో సోమగోపాల్, ఎన్టీవీ, హైదరాబాద్.